అనేది కూడా అడుగుతుంది. ఎందుకు ఎక్కడో దగ్గర ఆగుతుంది కదా సార్. ఇప్పుడు నదీ ప్రవాహం తుఫాన్లు అన్ని 2 రోజులు 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కొట్టి ఆగలే. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్చుల పైన కృష్ణానదికి వాటర్ వచ్చి మొన్న ఆ తుఫాన్ ఆగిందా లేదా? జనజీవన స్రవంతి మామూలు అయిందా లేదా? అలాగే వీళ్ళు కూడా అడవాడి పడి ఎందుకంటే ఏ పని లేనప్పుడు ఏం చేయాలంటే వెనకటి కూడా చెప్పాడు చూడండి పిలితరకొలికాడని, వాళ్ళకి ఇప్పుడు ఏంటి ఈ దిక్కుమాల కేసులు వాటిని ఎవరిని ఇన్ని అన్ని భయం పెట్టి ఇన్ని ఉద్ధరించి అన్ని ఉద్ధరించి ఆడేదో న్యాయస్థానాల్లో ఎలాగోలో 4 రోజులు టైం పడుతుందని చెప్పి ఎలాగోలో ముందు జ్యుడిషియల్ రిమాండ్ ఇప్పించేద్దాం కార్యక్రమంలో ఉన్నారు. 2 నెలలు నడిస్తే చూద్దాం. 9 నెలల పొద్దయింది. 9 నెలలు ఇదే ఆడావిడి, ఇంకో 4 ఏళ్ళు 2 నెలలు ఎంత ఉంటుంది అది ఆడావిడ కూడా భరిస్తే తర్వాత కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాలం చెప్తుంది. ఓకే ఓకే. సో వైసీపీకి ఎందుకు సార్ వాళ్ళు వై దే ఆర్ నాట్ టార్గెటింగ్? ఇప్పుడు ఇన్ని విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇదే చూసుకున్నాం, అప్పులకు సంబంధించిన అంశం చూసుకున్నాం. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఏం చేయాలి సార్? బడ్జెట్ సమావేశంలో ప్రశ్న రూపంలో సమాధానం చెప్తే ఈ దిక్కుమాల డిస్కషన్ అవినాష్ రెడ్డికి ఇంకా జైలు పెట్టలేదేటి? సిబిఐ వాళ్ళు ఇలా పనిచేస్తే అలాగా? అదేంటి రంగయ్య చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోతారు రంగయ్య? అసలు నాకు అర్థమే కావట్లేదు. ఎవరో చంపేసి ఉంటారని మొదలెడితే మీరే చెప్తారు పక్కన గన్మెన్లు ఇచ్చారు అందరూ ఉన్నారు అయినా సరే చచ్చిపోయాడంటే, అట్టు పెడితే చచ్చిపోయారంటే అట్లో పాయిజన్ పెట్టారేమో అని ఈ కథలు వేస్తుంటే మనవాడు చేయగలుగుతాం సార్ దానికి. ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటుంది, ఇంట్లో ఎంతమంది చూస్తారు మీ ఇంట్లో చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళందరూ అది చూస్తుంటారు. క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుస్తుంది కదా. ఆ రిమోట్ ఎవరు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ గురించి వాళ్ళకి చెప్పండి, ఏమవుతుంది? అంత ఇసుగ్గింటారు. ఏ దిక్కుమాల మ్యాచ్ ఒకటి మన ప్రాణం మీద కనుక్కొని వాళ్ళు బాధపడి వెళ్తారు తప్ప అయ్యో పిల్లడికి వాళ్ళు సెలవు పెట్టుకుని మరి వచ్చాడు సినిమా మ్యాచ్ చూస్తాడు అదేంటి ఉండదు వాళ్ళకి. అలాగే వీళ్ళు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఎలా తయారు చేస్తుంటారంటే ఏదైనా సరే అవును వాళ్ళు కూడా డిబేట్కి వస్తారు. ఆ ముస్లింలు అందరూ చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఆవేశం మొదలెడతారు టకా అని. ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండి, ఆయన విజనరీలో వాళ్ళు పెట్టి బడ్జెట్ ఉంటుంది, అద్భుతాలు సృష్టిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి చూడండి భయం పడిపోయి రావట్లేదు. బడ్జెట్ సమాధానాలు ఉంటాయి కదా, ఎందుకు ఊకిల్డ్ బాబాయ్ ఈ 5 ఆన్సర్లు ఉంటాయి. అలా మాస్క్ ఏమైనా డాక్టర్ చచ్చిపోయాడు, నెక్స్ట్ నంద్యాలలో ఓ ఫ్యామిలీ చనిపోయారు ఆత్మహత్య చేసుకుని, ఆడ ఎమ్మెల్సీ గడేమో డోర్ డెలివరీ చేశాడు, ఈ అమ్మ చెల్లికి అన్యాయం చేశాడు. ఈ 5 టాపిక్లే డిస్కషన్ నడుస్తుంటాయి, మీరు చూసుకొని కావాలంటే. ఆవ్యాసం అదే. దీంతో ఏమవుతుంది ప్రజలకి ఈ ఇష్యూస్ అలా పాయింట్ అవుతూనే ఉన్నాయి, మళ్ళీ రిమైండ్ చేస్తూనే ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఏంటి ఇంతంత ఏం తీసుకొచ్చినా వాళ్ళకి ఏంటి ఎక్కదు, ఇది అలవాటు చేశారు. అంచేత మీరు నేను లేకపోతే ఎవడైనా సరే బయట నుంచి కానీ లేకపోతే వాళ్ళు ఏమని చెప్తారు చెప్పండి? మా అయితే సాక్షిలో కూర్చొని లబ్బదివ్వమంటారు వాళ్ళు, లేదా సోషల్ మీడియాలో ఎవడో మీలటోడో నలటోడో 4 డిబేట్లు పెడితే మాట్లాడతాం. మిగిలిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 10 మంది నిల విద్వాంసులు. ఇప్పుడు పూర్వం చూడండి ఆల్ ఇండియా రేడియోలో అని ఉన్న నీలటోని ఫస్ట్ పాడరాని పిలుస్తారు, రాకపోయి రకాల అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాం రద్దయింది. నిల విద్వాంసులు అజ్జోని పాప ఆడి పేరు కూడా చెప్పరు, ఆడొచ్చి వైలనో లేకపోతే వేణో వాయించుకుని పోతాడు. అలా వీళ్ళు కూడా కలిపడిపోయి రెడీగా ఉంటారు. సార్ ఏముంది అదే కదా సార్, ఫస్ట్ 20 నిమిషాలు మీరే చెప్తారు, మిగిలింది మేము అందుకుని అంతేగా అంటవే కదా అని రెడీ అయిపోతుంటారు. ఓకే. అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి సంబంధించిన విచారణ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నెక్స్ట్ సునీత గారిని ఏదో చేస్తారు, వీళ్ళే క్రియేటింగ్ దట్ సునీత గారికి సంబంధించి ఏదో నెక్స్ట్ ఆమె జాగ్రత్తగా ఉండాలని లేనిపోయిన ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఈ కేసుకి ఒక సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందా? ఈ కేసుకు సుగాలి ప్రీతి ఏమైందండి? ఇంతవరకు ఏం కాదు, చేతులు ఎత్తి వెళ్ళిపోయిందా సిబిఐ లేదా? అలాగే ఇది కూడా అవుతుంది. నేను 1,00,000 సార్లు చెప్పా, నేను ఇంకొకసారి మళ్ళీ అథెంటికేటివ్గా చెప్తున్నా. ఎట్లా అంటే ఆ డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చారు 5గురు, అందులో 4 వేలు ముద్రలు చేతివి టాలీ అయ్యి 5వ వాడు ఎవడో ఈ రోజుకి దొరకలే. వాడే ప్రొఫెషనల్ కిల్లర్, నేను కాదు. సుధా సింగ్ మేడం గారు ఇచ్చిన రిపోర్ట్లో చూసుకోమనండి. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ రాబరీ అండ్ మర్డర్, బ్రూటల్ మర్డర్. ఈ రెండింటి సారాంశమే వివేకానంద రెడ్డిది. దాంట్లో ఎవడోడికి ఏ క్రిమినల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో చూసుకోమండి. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వలే. ఆడెవడో రాధాకృష్ణ అన్నోడు బెంగళూరులో లావాదేవీల విషయంలో క్రిస్టల్ క్లారిటీ వచ్చింది. దాంట్లో దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్, దాని మీద చచ్చిపోయేంత సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవ్వలేదు, ఆ డబ్బులు ట్రాన్సాక్షన్స్ సెటిల్ అయిపోయాయి. ఇంక మిగిలింది అంతర్గత ఫ్యామిలీ తగ్గులే. ఆవిడ బాబు ఉన్నాడు, ఏది అమ్మాయి, అది ఆ అమ్మాయి ఇష్యూ ఎక్కడ చర్చనీయాంశం అవుతుంది?